గతేడాది వన్డేల్లో అద్భుతంగా రాణించిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. 11 మందితో టీంను అనౌన్స్ చేసింది. అయితే ఈ లిస్టులో భారత ప్లేయర్లెవరూ లేరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి చోటు దక్కలేదు. దీంతో భారత జట్టు అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఐసీసీ 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్ గా శ్రీలంక ఆటగాడు చరిత్ అస్లంక ఎంపికయ్యాడు. ఉపఖండం నుంచి దాదాపు 10 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో శ్రీలంక నుంచి 4 ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి 3 ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు 3 జట్టులో ప్లేస్ కొట్టేశారు. వెస్టిండీస్ నుంచి ఒక్క ఆటగాడు ఛాన్స్ అందుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ ఆసీస్ ఆటగాళ్లకు అవకాశం రాలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా ఛాన్స్ దక్కించుకోలేకపోయారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు సైతం ఐసీసీ ప్రకటించిన జట్టులో లేరు. పాకిస్తాన్ నుంచి సైమ్ ఆయుబ్, షహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లలో రహ్మనుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా, ఒమజ్జాయ్, ఏఎం ఘజనఫర్ చోటు దక్కించుకున్నారు. శ్రీలంక నుంచి నిశంక, కుసాల్ మెండిస్, చరిత్ అస్లంక, వనిందు హసరంగా ఉన్నారు. వెస్టిండీస్ నుంచి రూథర్ఫోర్డ్ చోటు దక్కించుకున్నాడు. నిజానికి గతేడాది భారత జట్టు ఎక్కువగా వన్డే మ్యాచ్లు ఆడలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత 6 వన్డేల్లో మాత్రమే బరిలోకి దిగింది. 2024లో ఆడిన వన్డేలు మాత్రం 3. ఆ 3 మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడింది. లంక టూర్లో భారత జట్టు విఫలమైంది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా పంజా విసరలేకపోయింది. శ్రీలంక ముందు తేలిపోయింది. 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఆస్ట్రేలియా 11 వన్డేలు, ఇంగ్లాండ్ 8 వన్డేలు, సౌత్ ఆఫ్రికా 9 వన్డేలు ఆడింది. బంగ్లాదేశ్ 9 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. కానీ ఆ జట్ల నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో ఛాన్స్ అందుకోలేకపోయారు. టీమిండియా ఎక్కువగా టీ20 వరల్డ్ కప్ మీద ఫోకస్ చేసింది. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి ఆలోచించింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచింది. టెస్టు ఛాంపియన్షిప్ లో మాత్రం వరుసగా 3వ ఫైనల్ చేరే అవకాశాన్ని మిస్ చేసుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3 టెస్టులు ఓడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విఫలమైంది. గతేడాది వన్డేలు ఎక్కువగా ఆడినందునే ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో భారత ప్లేయర్లకు అవకాశం దొరకలేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.